హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గతంలో నేను ఒక వీడియో పెట్టాను కదా, దానికైతే చాలామంది రెస్పాండ్ అయితే అయ్యారు. రెస్పాండ్ అయ్యి అన్న పెట్టండి అన్న అనేసి చాలామంది అయితే రెస్పాండ్ అయ్యారు. అయితే కొందరు అయితే గ్రామర్ కూడా పెట్టమన్నారు. గ్రామర్కి మనకు అంత సీన్ లేదండి, ఎందుకంటే గ్రామర్ సబ్జెక్ట్ అనేది నాకు డౌటే. నేను కూడాను లెర్నింగ్ పొజిషన్లోనే ఉన్నాను. అయితే గ్రామర్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. అది ఒక్కసారి చెప్తే వచ్చేది కాదు. ఇదేంటంటే స్టాండర్డ్ అనమాట. దీనికి ఇంకా నేర్చుకోవడానికి ఏం లేదు, స్టాండర్డ్గా అలాగా చదువుకోవడమే. ఈ 4 టాపిక్స్ నేనేటైతే చెప్పానో ఆ 4 టాపిక్స్. ఆ 4 టాపిక్స్ ఏంటంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్. ఈ 4 అనేది మనం స్వయంగా నేర్చుకోవడమే తప్ప దీనికి ఎవరు గైడ్ ఇవ్వలేరు. కానీ గ్రామర్ పాయింట్కి ఏంటంటే గైడెన్స్ అనేది ఉండాలి, ప్రాక్టీస్ అనేది ఉండాలి. మనం కరెక్ట్ సెంటెన్సెస్కును కరెక్ట్ సెంటెన్స్కును నెక్స్ట్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, నెక్స్ట్ అదేవిధంగా డిగ్రీ కంపారిజన్ టెస్ట్, నెక్స్ట్ అదేవిధంగా ఇండైరెక్ట్ స్పీచ్. ఇవన్నీ ఏంటంటే ప్రాక్టీస్ ఓరియంటెడ్ అనమాట. కాబట్టి దీన్ని మనం చెప్పలేము, నేనైతే చెప్పలేను. ఓకేనా? అయితే మనం చూసుకున్నట్లయితే మనకైతే ఈరోజు ఈడియమ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అయితే దానికంటే ముందుగా మీకు చిన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. అదేంటంటే మనం గతంలో వీడియో చేసింది కదా, గత 2 డేస్ ముందే వీడియో చేసాం. ఆ వీడియోకి అయితే చాలామంది అనియా నువ్వు చదువుకోవచ్చు కదా, ఎందుకు ఇటువంటి సొల్లు వీడియోలు చేయడం అని అంటున్నారు. సో దానికైతే నేను బాధపడట్లేదు అన్న, ఎందుకంటే నేను కూడా ఇప్పుడు నాకు కోచింగ్కి వెళ్ళే స్తోమత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోచింగ్కి వెళ్ళే స్తోమత లేదు, కోచింగ్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మనం పని చేయాలి. అలాగని కోచింగ్కి వెళ్ళిన వాళ్ళందరూ టైం వేస్ట్ చేసుకుంటున్నారని కాదు నేను అనేది, కానీ నాకైతే సరిపడలేదు. నా లాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉండుంటారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. సో ఈ వీడియో ద్వారా, ఈ మాధ్యమం అంటే సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ ద్వారా అటువంటి వారికి నేనేదో ఇక్కడ సబ్జెక్ట్ పూర్తిగా నేర్పించేస్తాను అని నేను చెప్పట్లే. కానీ ప్రిపరేషన్ ఆఫ్ వే అంటే మనకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే ఒక ఐడియాలజీ వాళ్ళ దాంట్లో పెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. ఆ వీడియో చేద్దామని మిమ్మల్ని అడిగాను. అయితే చాలామంది చెప్పండి అన్న, ఓకే అన్న, డన్ అన్న, పెట్టండి అన్నారు. కొంతమంది బాగా చదివిన వాళ్ళు ఏంటంటే, బాగా చదివిన వాళ్ళు వేల కొలది డబ్బు వెచ్చించి కోచింగ్ సెంటర్లో ఇప్పుడు ఉన్నవాళ్ళు, లేకపోతే పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి మళ్ళీ రివిజన్ చేస్తున్న వాళ్ళు, నువ్వు ఎందుకన్నా టైం వేస్ట్ చేస్తున్నావు, సొల్లు వీడియోలు పెడుతున్నావు, చదువుకోవచ్చు కదా బుద్ధిగా అనేసుకుని. బ్రో, నేను ఇది చదవడానికి చూడు భయ్యా, నేను చెప్తాను. ఇది నేను నేర్చుకున్నా ఫస్ట్. ఇప్పుడైతే నేను 5 ఈడియమ్స్ చెప్తాను. ఆ ఈడియమ్స్ అన్నీ నేను ముందుగా నేర్చుకుని మరలా మీకు చెప్పడానికి ఇది నాకు రివిజన్ అవుతుంది అనమాట. అంటే ఇది నా షార్ట్ మెమరీ నుంచి లాంగ్ మెమరీకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది ఇప్పుడు మీకు చెప్పడం ద్వారా. సో దీన్ని బట్టి చూసుకుంటే మీకు చెప్తూనే నేను నేర్చుకున్నట్టు అనమాట. అంతేగాని ఇదేదో కాపీ కొట్టేసి చేసేస్తున్నాను అని కాదు. ఇది అన్ని ప్రీవియస్ బిట్సే. ఇందులోని ఈడియమ్స్ చూసుకున్నట్లయితే ఇందులో చాలా ఈడియమ్స్ మనకి శ్యామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నిర్వహిస్తున్న పేపర్లోని నాకు కనబడ్డాయి నిజంగా. ఎందుకంటే ఈడియమ్స్ మారవు, ఇంకంతే. ఈ ఈడియమ్స్ ఇలాగే రొటేషన్ అవుతుంటాయి తప్ప ఇందులో మారేది లేదు. అది ఓకే, చాలు. ఇక క్లాస్ ఎక్కువ పీకూడదు, ఎందుకంటే బాగోదు, మళ్ళీ స్కిప్ అయిపోతారు చాలామంది. నెక్స్ట్ ఈడియమ్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడియమ్స్ అంటే ఏంటంటే సామెతలు మీన్స్ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 6 నెలలు కరసాము నేర్చుకుని మూలలోను ముసలమ్మను కొట్టాడంట. ఇది ఒక సామెత. దీనికి ఏంటి, 6 నెలలు బాగా చదివి నువ్వు కర్ర పట్టుకుని ఇప్పుడు కర్ర పట్టుకుని మా మీదకి వస్తావా అనేసుకుని అన్నట్టు అనమాట. అంటే ఒక సామెత, ఒక విషయాన్ని ఇండైరెక్ట్గా చెప్పడాన్ని ఒక సామెత రూపంలో చెప్పడాన్ని ఈడియమ్స్ అంటారు అనమాట. దీనికి ఇది స్టాండర్డ్ అనమాట. ఈ ఈడియమ్స్ ఇక్కడ మనకి ఏది ఇస్తాడో అదే మళ్ళీ పేపర్లోనే మనకి ఇస్తాడు, అంతే తప్ప ఇంకేం లేదు. రోజుకి 5 అనుకుంటే 30 రోజులు. సో ఆ విధంగా మనం లెక్కేసుకుని నేర్చుకుందాం. రోజుకి 5 ఈడియమ్స్ నేర్చుకుందాం, ఏముంది. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతున్నట్టుకుంది. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం. నేను ఈ పక్కన ఈడియమ్స్ పెడతాను, దాని తాలూకా ఆన్సర్స్ మనం డిస్కషన్ చేసుకుందాం. నెక్స్ట్ నేను లాస్ట్లోని
కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ అనేసుకుని ఒక స్క్రీన్ షాట్ పెడతాను. దానికి మీరు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా? రైట్. అయితే క్వశ్చన్లో ఇక్కడ రౌండ్ చుట్టాను చూడండి. 39 క్వశ్చన్. టు టేక్ ఏ లీప్ ఇన్ ద డార్క్. టు టేక్ ఏ లీప్ ఇన్ ద డార్క్. దాని కింద ఆప్షన్స్: టు టేక్ రిస్క్, టు హజార్డ్ వన్ సెల్ఫ్, టు డూ ఏ టాస్క్ సీక్రెట్లీ, టు డూ ఏ హజార్డస్ థింగ్ వితౌట్ ఎనీ ఐడియా ఆఫ్ ది రిజల్ట్ అనుకుని ఇచ్చాడు. అసలు టు టేక్ ఏ లీప్ ఇన్ ద డార్క్ అంటే ఏంటంటే చీకటిలో దుమకడం, అంటే చీకట్లో దూకడం అనమాట. లీప్ అంటే దూకడం, ఎగరడం, చీకట్లో ఎగరడం. దీనికి ఇది సామెత అనమాట. దీనికి ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఇందులో కరెక్ట్ ఆన్సర్ అనేది డి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టు డూ ఏ హజార్డస్. హజార్డస్ అంటే ప్రమాదకరమైన విషయంలోకి ఎటువంటి ఆలోచన లేకుండా దానితో అంటే ఆ ప్రమాదకరమైన విషయంలోకి దూకినప్పుడు అందులో ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో కూడా తెలియకుండా దూకడాన్నే దీని తాలూకా ఆన్సర్ అనమాట. ఇక్కడ అడిగాడు డి ఆప్షన్ అండి దీనికి రైట్ ఆన్సర్. టు డూ ఏ హజార్డస్ థింగ్ వితౌట్ ఎనీ ఐడియా ఆఫ్ ది రిజల్ట్స్ గురించి ఎటువంటి ఐడియా లేకుండా ప్రమాదకరమైన విషయాల్లో దుమకడం అని అర్థం అనమాట. నెక్స్ట్ 40 క్వశ్చన్ ఏంటంటే టు గివ్ గెట్ ద బర్డ్. నువ్వు ఇస్తావు అది పక్షిలాగా ఎగిరిపోతుంది అనేసుకుని ఇచ్చాడు ఇక్కడ. అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ చూసారా, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. టు గెట్ ద అవైటెడ్, టు హ్యావ్ గుడ్ లక్, టు సెండ్ అవే. దీనికి ఆన్సర్ అంటే టు సెండ్ అవే అంటే దూరంగా వెళ్ళడం. మనం ఇచ్చింది ఎగిరిపోతుంది అనేది అంటే మనం ఇచ్చింది తిరిగి మనకి రాకపోవడం, రిటర్న్ అవ్వకపోవడం, అది దూరంగా వెళ్ళిపోవడం అని అర్థం అనమాట. నెక్స్ట్ 41 క్వశ్చన్ చూసుకున్నట్లయితే టు బీ ఎట్ డాగర్స్ డాన్ అంటే ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. అయితే దీనికి మీనింగ్ ఏంటంటే డాగర్స్ డాన్ అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే శకుని ఏ విధంగా కౌరవుల పక్ష నుండి గిరసలు గీస్తాడు అంటే పన్నాగాలకు పన్నుతాడో అటువంటిది అనమాట. అంటే నీ పక్కనే ఉన్న మిత్రుడు పన్నాగాలు పండుతుంటాడు అనమాట. దాన్ని డాగర్స్ డ్రాన్ అంటారు. గిరసలు గీయటం అనేసి అంటారు. దానికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. టు బి నేను డైరెక్ట్గా ఆన్సర్లోకి వెళ్ళిపోతాను, టైం ఎక్కువైపోతుంది. ఇక్కడ డి అనేది ఆన్సర్ అనమాట. టు బి బిటర్ ఎనిమీ అంటే భద్రశత్రువు అనమాట. అంటే మన మీద గిరసలు గీయడం అంటే మనల్ని పడగొట్టడానికి ఆలోచిస్తున్నవాడు మనకి ఎప్పుడు భద్రశత్రువే అని అర్థం. నెక్స్ట్ 42 క్వశ్చన్ టు టర్న్ అప్ వన్స్ నోస్ ఎట్ ఏ థింగ్ అంటే టు టర్న్ అప్ వన్స్ నోస్ ఎట్ ద థింగ్ అని అర్థం. దానికి అర్థం ఏంటంటే అంటే మన ముక్కుని ఆ విషయం నుంచి ఇలాగ తిప్పుకోవడం అన్నమాట. అంటే మన ముక్కుని టర్న్ చేయడం, ఆ విషయం నుంచి టర్న్ చేయడం. దానికి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఇచ్చాడు. టు ట్రీట్ ఇట్ విత్ కాంటెంప్ట్యూస్ డిస్లైక్ ఆర్ డిస్గస్ట్ అంటే దీనికి ఆన్సర్ సి అండి. సి అంటే ఆ విషయం నుంచి ఆ అసభ్యకరంగా, నెక్స్ట్ డిస్గస్ట్ అంటే అసభ్యకరం, డిస్లైక్ అంటే అయిష్టత, అంటే పూర్తిగా దాని మీద అయిష్టంతో మనం తిరగడం అన్నమాట. మన ముక్కుని తిప్పుకోవడం అని అర్థం దానికి. నెక్స్ట్ 43 అనేది టు సేవ్ వన్స్ ఫేస్ అంటే ఒకరి ముఖమును కాపాడుట అనేది అర్థం. టు సేవ్ వన్స్ ఫేస్ ఒకరి ముఖాన్ని కాపాడడం అని. దీనికి ఆన్సర్ ఏంటంటే టు అవాయిడ్ గ్రేస్ అంటే ఏంటి? గ్రేస్ అంటే మీన్స్ అదొక ఇదనమాట, అద్భుతాన్ని.
టు అవాయిడ్ డిస్గ్రేజ్ అనమాట. అంటే మనల్ని ఇప్పుడు ఎవరైనా ఇచ్చేస్తున్నారు అనుకోండి, అంటే తక్కువ పరుస్తున్నారు అనుకోండి, తక్కువ చేస్తున్నారనమాట, అలాంటి వాళ్ళ నుంచి అవాయిడ్ అవ్వడం అనమాట. అవాయిడ్ డిస్గ్రేస్, మనం అక్కడి నుంచి తప్పుకుంటున్నట్టు. టు సేవ్ వన్స్ ఫేస్ అంటే. ఓకేనా గైస్, మొత్తానికి 5 ఈడియమ్స్ అయితే చెప్పాను. మీకు స్క్రీన్ షాట్ స్పెల్ట్ వర్డ్ అనేది వేస్తాను, మీరు ఒకసారి చూడండి. దానికి ఆన్సర్ తెలిసినట్టుగా అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా.